ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం. 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని కవర్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. 7 నెలల్లో ఊహించినటువంటి ప్రగతిని సాధించాం. అమరావతి 3 ముక్కలాటాడి అమరావతిని విధ్వంసం చేస్తే నవ్ అమరావతి ఇస్ ఆన్ ట్రాక్. ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం, వర్కులు పిలుస్తున్నాం, వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. వీలైన తొందరలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్ గా తయారవుతుంది. అటు ఎడ్యుకేషన్ కావచ్చు, లేకుంటే హాస్పిటల్స్ కావచ్చు, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఒక న్యూ సిటీగా తయారు చేస్తాం. ఇంకొక పక్కన పోలవరం 12,150 కోట్లు ఇచ్చారు, ట్రాక్ లో పెట్టాం. డయాఫామ్ వాల్ పోయింది, దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేశాం. ఇప్పుడు మొత్తం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం. ఒక దుర్మార్గమైన కార్యక్రమంతో నవ్ వీఆర్ బిల్డింగ్ ప్యారలల్ డయాఫామ్ వాల్. 360 కోట్లతో 400 కోట్లతో చేసిన డయాఫామ్ వాల్ ఇప్పుడు 1000 కోట్లు అదనంగా పెట్టి చేసే పరిస్థితికి వచ్చాం. టైం 2 ఏళ్లు పోయింది. ఏదైనా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా 2000 డిసెంబర్ లోపల పోలవరం విల్ బి కంప్లీటెడ్. డయాఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేశాం. ఇంకా అది ట్రాక్ మీద ఎక్కే పరిస్థితి తీసుకొచ్చాం. పెండింగ్ లో ఉండే రైల్వే జోన్ క్లియర్ చేశారు, ఫౌండేషన్ వేశారు, వర్క్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ కొలాప్స్ అయిపోయినటువంటి BIFR పోయినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయాల్సిన స్టీల్ ప్లాంట్ 13,000 కోట్ల రూపాయలతో రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఇది అసాధారణమైన విషయం. ఏదైతే ప్రజలు ఆ రోజు చూపించిన ఆదరణ, ఎన్డీఏకి ఇచ్చినటువంటి ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఈరోజు ఈ ప్రాజెక్టు కూడా రివైవల్ చేసే పరిస్థితికి వచ్చాం. దాన్ని ఫోకస్ చేస్తాం. మళ్లీ విశాఖపట్నం ఆంధ్రుల హక్కు, ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఏం చేయాలో చేసి ముందుకు తీసుకెళ్తాం.